ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈసారి ప్రత్యేకతలు ఏంటి? మొత్తం 1495 కేంద్రాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలిపి సుమారు 10 లక్షల మంది విద్యార్థులు అనగా 9,97,075 స్టూడెంట్స్ ఈసారి ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. ఈ పరీక్షలు మనకు ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మార్చ్ 18th వరకు మొత్తం 23 డేస్ కొనసాగుతాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. ప్రతి సెంటర్కి సంబంధించిన CSDO చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అపాయింట్మెంట్స్ జరిగాయి. వారి ట్రైనింగ్స్ కూడా కంక్లూడ్ చేశాం. కావాల్సిన మ్యాండేటరీ మెటీరియల్ అంటే క్వశ్చన్ పేపర్స్ అండ్ దెన్ OMR షీట్స్ అండ్ దెన్ క్యాంప్ మెటీరియల్ కూడా మొత్తం కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎడిక్వసీ రిపోర్ట్స్ కూడా కంప్లీట్ షేప్లో ప్రతి ఒక్క సెంటర్ నుంచి తీసుకున్నాం. ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో DIOs వారు కలెక్టర్స్ ఆధ్వర్యంలోని హై పవర్ కమిటీలో ఆ మీటింగ్స్ అని కూడా డిస్కస్ చేశారు. ఈ కమిటీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్తో పాటు SP గారు, RJD గారు అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ DMHOs, DEOs, ఎలక్ట్రిసిటీ అఫీషియల్స్, పోస్ట్ ఆఫీస్ అఫీషియల్స్ అందరూ కూడా ఉంటారు. వారందరూ కూడా ముందుగానే అలర్ట్ చేయడం జరిగింది. చాలా జిల్లాల్లో కలెక్టర్స్ చాలా ప్రత్యేకమైన చొరవ తీసుకొని సెంటర్ సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేశారు. దీనివల్ల పరీక్షల్లో పారదర్శకత పెరిగి ఖచ్చితంగా ఆ చక్కటి రిజల్ట్ వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అదే ఆలోచన. సార్, ఈసారి నిమిషం నిబంధన అమలు జరుగుతుందా? దానికి సంబంధించి ఏమైనా విద్యార్థులకు ఎగ్జామ్షన్ ఇవ్వబోతున్నారు? అంటే మనం లాస్ట్ ఇయర్ ఒక డెసిషన్ తీసుకున్నాం. సీఎం సార్ ఇస్ వెరీ కన్సిడరేట్, వెరీ పర్టికులర్. వారు ఏం చెప్పారంటే ఏవైతే లాస్ట్ ఇయర్ రూల్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉందో దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క విద్యార్థికి 5 minutes ఎక్స్ట్రా గ్రేస్ టైం ఇవ్వని చెప్పారు. అదే ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. కానీ రిక్వెస్ట్ ఆల్రెడీ హాల్ టికెట్స్ అనేవి కూడా మనం విద్యార్థులకు 1 week ముందే అందుబాటులోకి తీసుకొచ్చాం. అండ్ హాల్ టికెట్స్లో కూడా క్విక్ రెస్పాన్స్ కోడ్ QR కోడ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎందుకంటే వారి సెంటర్కి సంబంధించిన లొకేషన్ గైడ్ చేసుకొని ముందుగానే చూసుకుంటున్నాను. వీరు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్ డే రోజు కనీసం ఒక ½ hour ముందే ఎగ్జామినేషన్ గేట్ దగ్గరికి వచ్చినట్టయితే ట్రాఫిక్లో చిక్కోవడం వంటి సమస్యలు ఉండదు. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. అండ్ ముఖ్యంగా సీట్ మీదకి ఒక 15 minutes ముందుకు వచ్చినట్టయితే ఆ స్ట్రెస్ కానీ ఫోకస్ కానీ వేరే ఉంటుంది. వారి ఎగ్జామ్ చాలా గొప్పగా రాసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పరీక్షల టైంలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ ఒత్తిడిని జయించడానికి మీరేం చెప్పబోతున్నారు ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ? అంటే మనము లాస్ట్ ఇయర్ కమిషనర్ హెల్త్ ఎవరైతే ఉన్నారో కర్ణన్ సార్ చాలా బాగా అనలైజ్ చేసి మాకు చెప్పారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ విద్యార్థులు ఎగ్జామినేషన్ రిలేటెడ్, హాల్ టికెట్స్ రిలేటెడ్, టెక్నికల్ ఇష్యూస్ రిలేటెడ్ కాల్స్ టెలిమానస్కి చేస్తున్నారు. వారి ఇన్పుట్స్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మనం ఏం చేసామంటే మన BIEలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ IVRS నెంబర్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇది ఒక 5-seater కాల్ సెంటర్. ఈ నెంబర్ని మనం లాస్ట్ 1 year నుంచి ఎక్కువ అందుబాటులోకి తీసుకొచ్చాం. రిపీటెడ్గా పేరెంట్స్ కూడా మెసేజెస్ చేస్తున్నాం. వారికి ఎగ్జామినేషన్ రిలేటెడ్, NR కరెక్షన్స్ రిలేటెడ్, హాల్ టికెట్ రిలేటెడ్ ఏది సమస్య ఉన్నా దే కెన్ రీచ్ అస్ అవుట్. ఎట్ ది సేమ్ టైం మనం హాల్ టికెట్స్లో కూడా ఈ టెలిమానస్ నెంబర్ పబ్లిష్ చేస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ప్రతి కాలేజ్లో ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వారి ద్వారా విద్యార్థులకు ఈ నెంబర్ని మనం పాపులర్ చేస్తున్నాం. చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఈ వయసులో అంటే 16, 17, 18 years విద్యార్థులు ఎవరైతే ఉంటారో తెలియకుండా ఒక ఆందోళనకు గురవుతుంటారు. అంటే ఎలా ఎగ్జామ్స్ రాయగలం, సరిగ్గా రాయగలమా లేదా, చదివింది గుర్తుంటుందా లేదా అని రకరకాల ఇష్యూస్ వాళ్ళు ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతుంటారు. ఇక్కడ ఎవరైతే టెలిమానస్లో ఉంటారో ప్రొఫెషనల్స్ ఉంటారో, ట్రైన్డ్ సైకాలజిస్ట్ ఉంటారు. వారు మీకు వచ్చిన ప్రతి ఒక్క సమస్యకు చక్కటి పరిష్కారం అందజేస్తారు. కాబట్టి రిక్వెస్ట్ పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ ఆందోళన గురి కాకుండా ఈ మంచి అవకాశం ఏదైతే ఉందో యూజ్ చేసుకుంటూ వారు ఒత్తిడిని అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, చివరిగా చెప్పండి, మూల్యాంకనంకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? గతంలో జరిగిన పొరపాట్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి. ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే మనది యాక్టివిటీ అనేది చాలా పెద్ద యాక్టివిటీ. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఫిబ్రవరి 25th నుంచి మార్చ్ 18th వరకు సుమారు 40,000 మంది సిబ్బంది ఇన్వాల్వ్ అవుతారు. ఇది అయిపోగానే సైమల్టేనియస్గా మనం ఈ ఫిబ్రవరి 26th నుంచే డిస్ట్రిక్ట్ వైజ్ రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ వచ్చిన పరీక్ష ఏవైతే ఉంటాయో ఆన్సర్ షీట్స్ని, స్క్రిప్ట్స్ని మనం 20 camps మనం పంపిస్తాం. ఇది పంపించినప్పుడు అక్కడ సుమారు 30,000 మంది ఎవాల్యుయేటర్స్ పరీక్షా పత్రాలని ఎవాల్యుయేట్ చేస్తారు. ఇందులో కూడా తప్పులు కాకుండా, లోటుపాట్లు లేకుండా టైమింగ్స్ ఒకటి ఎన్ష్యూర్ చేస్తాం. 9 to 5 మినిమం నెంబర్ ఆఫ్ పేపర్స్ 15+15 ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇస్తాం. అండ్ ఈ మూల్యాంకన కేంద్రంలో ఎవాల్యుయేషన్ క్యాంప్స్లో కూడా మన CC కెమెరాస్ ఏర్పాటు చేసుకొని కంటిన్యూస్గా ఎన్ష్యూర్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం ఎవరైనా బ్లాక్ లిస్ట్ అయినా, ఎవరైనా తప్పిదాలు చేసినా వారిని మనం తొలగించేసి అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్క్రిప్ట్ని
కొన్నైనా ర్యాండమైజేషన్ ద్వారా కొన్నైనా ఎడిషనల్ టైమ్స్ మనం చేపిస్తాం. దీనివల్ల సబ్జెక్టివిటీ ఎర్రర్స్ తగ్గి పిల్లలు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది. మొత్తం మీరు చూసుకోవచ్చు, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ మూల్యాంకనంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.